నెక్స్ట్ వన్ వచ్చేసరికి సెంచరీ ఇయర్స్ అండి. ఈ సెంచరీ ఇయర్స్ ఇక్కడ రిపిటేషన్స్లో మ్యాక్సిమం అన్ని కాన్సెప్ట్స్ క్లియర్ అయిపోయినాయి, కేవలం సెంచరీ ఇయర్స్ మాత్రమే ఉన్నాయి. ఈ సెంచరీ ఇయర్స్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూస్తే ఏవైతే 400తో భాగించబడకుండా 400తో భాగించబడినటువంటి సెంచరీస్ ఏవైతే ఉంటాయో ఆ సెంచరీస్ ఎన్ని సంవత్సరాలకు రిపీట్ అవుతాయి. సో ఇది మేజర్. సో ఇక్కడ 400తో భాగించబడినటువంటి సెంచరీస్ అన్నీ కూడా 6 ఇయర్స్కే రిపీట్ అవుతాయండి. 400తో భాగించబడిన సెంచరీస్ అన్నీ కూడా 6 ఇయర్స్కే రిపీట్ అవుతాయి. మరి 400తో భాగించబడేవి లీప్ సెంచరీస్ అంటాం, లీప్ ఇయర్స్ అంటాం. 400తో భాగించబడేవాటన్నిటిని లీప్ ఇయర్స్ అంటాం కదా. మరి ఈ లీప్ ఇయర్స్ యాజ్ యూజువల్ నార్మల్గానే 28 ఇయర్స్కు ఒకసారి రిపీట్ అవుతాయి. సో ఓకే, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు జాగ్రత్తగా చూస్తే 1700 అనేది తీసుకుంటే 1700 ఎన్ని సంవత్సరాలకు రిపీట్ అవుతుంది అని అంటే జస్ట్ 6 ఇయర్స్ యాడ్ చేసేస్తే వచ్చేది ఏంటండి 1706. సో అంటే 1700 క్యాలెండరు 1706 క్యాలెండరు సమానం. 1700 క్యాలెండరు 1706 క్యాలెండరు సమానం. అలాగే 1800 చూసినా ఎన్ని సంవత్సరాలకి రిపీట్ అవుతుందండి, ప్లస్ 6 ఇయర్స్ యాడ్ చేసేయండి 1806 అంటే 1800 1806 రెండు కూడా సమానం. అలాగే 1900 కూడా ప్లస్ 6 యాడ్ చేసేస్తే 1906 అంటే 1900 1906 ఈ రెండు క్యాలెండర్స్ కూడా సమానం అని అర్థం. అంటే ఇక్కడ క్లియర్ అవ్వ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఏవైతే 400తో భాగించబడిన సెంచరీస్ ఉంటాయో ఇవన్నీ కూడా 6 సంవత్సరాలకే రిపీట్ అవుతాయండి. 6 సంవత్సరాలకే రిపీట్ అవుతాయి. సో ఇది మేజర్గా మీరు గుర్తుంచుకోవాల్సింది. రైట్. సో ఒకవేళ 400తో భాగించబడేవైతే సో రైట్ ఇక్కడ 400తో భాగించబడేవైతే దట్ మీన్స్ ఇక్కడ 2000 అలాగే 2400 అలాగే 1600 సో రైట్ 1200 ఇవన్నీ కూడా సో రైట్ ఓకే 2000 2400 1600 1200 ఇవన్నీ 400తో డిజిబుల్ అవుతాయండి. ఇలా 400తో డిజిబుల్ అయ్యే సెంచరీస్ యాజ్ యూజువల్గా 20 ఇది అన్నీ కూడా 400తో డిజిబుల్ అవుతున్నాయంటే లీప్ ఇయర్సే కదా. మరి లీప్ ఇయర్స్ 28 ఇయర్స్కి రిపీట్ అయిపోతాయి. సో మరి ఇక్కడ 2000 క్యాలెండర్ ఎప్పుడు మళ్ళీ రిపీట్ అవుతుందంటే 2028 రైట్. 2400 క్యాలెండర్ ఎప్పుడు అని అంటే 2428 రైట్ 1628. సో ఇలా ఇది 1228 రైట్ ఇలా. సో అంటే 2000 క్యాలెండర్కి సమానమైన క్యాలెండర్ ఎంత అంటే 2028. 2400 క్యాలెండర్కి సమానమైన క్యాలెండర్ ఎంత అంటే 2428. 1600 క్యాలెండర్కి సమానమైన క్యాలెండర్ ఏంటి అంటే 1628. సో రైట్ అలాగా. సో అంటే ఇక్కడేమో ప్రాబ్లం ఏమి ఉండదు. సో రైట్ ఇక్కడ ప్రాబ్లం ఉండదు, సెంచరీస్లో ఇక్కడ ప్రాబ్లం ఉండదు. సో ప్రాబ్లం ఏంటంటే 1800 1900 1700 ఇలాంటి దగ్గర సో జస్ట్ అవి సెంచరీస్ ఏవైతే 400తో భాగించబడినటువంటి సెంచరీస్ ఉంటాయో అవి కేవలం 6 ఇయర్స్కే రిపీట్ అవుతాయి అనేది ఒకటి గుర్తుంచుకోండి కదా. ఓకే, ఇవి టోటల్ కంప్లీట్గా కాన్సెప్ట్ అండి. సో రిపిటేషన్స్ గురించి క్యాలెండర్ రిపిటేషన్స్ గురించి టోటల్ కంప్లీట్ కాన్సెప్ట్ అది. సో నెక్స్ట్ వన్ వచ్చేసరికి డేట్ ఫైండ్ అవుట్ చేయడం. నెక్స్ట్ వన్ ఫైనల్ వచ్చేసరికి ఫైనల్ టాపిక్ ఏంటంటే డేట్ ఫైండ్ అవుట్ చేయడం. సో ఇది ఫైనల్గా మనం చెప్పుకుంటాం. ఇది ఒకటి చెప్పేస్తే ఈ టాపిక్ మొత్తం అయిపోయినట్లే. సో అంటే కాన్సెప్ట్ అయిపోయింది టాపిక్ మొత్తం కూడా. సో నెక్స్ట్ మనం క్వశ్చన్ సాల్వ్ చేస్తాం. ఓకేనా. సో డేట్ ఫైండ్ అవుట్ చేయడంలో మేజర్గా మీరు గుర్తుంచుకోవాల్సిన డేట్ ఫైండ్ అవుట్ చేయడంలో కొన్ని కోడ్స్ రావాలండి. కోడ్స్ వస్తే చాలా ఈజీగా డేట్ ఫైండ్ అవుట్ చేయొచ్చు. అంటే వితౌట్ కోడ్స్ కూడా చేయొచ్చు, ప్రాబ్లం లేదు. సో అదైనా అంతే ఇదైనా అంతే సేమ్ టైం తీసుకునేది కాబట్టి త్రూ కోడ్స్ ద్వారా చేసేద్దాం, ఫాస్ట్ అవుతుంది. సో మరి కోడ్స్ ఏంటి మనం జాగ్రత్తగా మీరు అబ్జర్వ్ చేసేస్తే సో వీక్ కోడ్స్ ఏంటంటే సండే వీక్ కోడ్స్ మీరు తీసుకుంటే సండే 0గా తీసుకుంటున్నా, మండే 1, ట్యూస్డే 2, వెడ్నెస్డే 3, థర్స్డే 4, ఫ్రైడే 5, సాటర్డే 6 ఇలా తీసుకుంటామండి. ఇవి వీక్ కోడ్స్. సో ఎందుకు ఇలాగే తీసుకుంటామని మనకు తెలిసి వారానికి ఎన్ని రోజులు అండి 7 రోజులు. సో మరి ఇక్కడ జాగ్రత్త మీరు అబ్జర్వ్ చేస్తే 7 రోజులే కాబట్టి ప్రతి 7 రోజులకి క్యాలెండర్ రిపీట్ అవుతుందండి. ప్రతి 7 రోజుల క్యాలెండర్ రిపీట్ అవుతుంది. సో మరి ఖచ్చితంగా 10 సంవత్సరాల తర్వాత 7 రోజులు ఒక రోజు ఉండాల్సిందే, 10 రోజుల తర్వాత 7 రోజులు ఒక రోజు ఉండాల్సిందే, 50 సంవత్సరాల తర్వాత చూసినా 7 రోజులు ఒక రోజు ఉండాల్సిందే, 100 ఇయర్స్ తర్వాత చూసినా
7 రోజుల్లో ఒక రోజు ఉండాల్సిందే. 100 సంవత్సరాలు 200 సంవత్సరాలు ఎప్పుడు చూసినా 7 డేస్లో 1 డే ఉండాల్సిందే. సో అంటే అల్టిమేట్గా మనకు తెలిసిన డేస్ ఏంటంటే 7 డేసే. ఈ 7 డేస్ ఏంటంటే సో రైట్ 7 డేస్ అయిపోయినా మళ్ళీ ఫస్ట్ డే మండే వస్తుంది, సెకండ్ డే ట్యూస్డే వస్తుంది, థర్డ్ డే వెడ్నెస్డే వస్తుంది, అలా రిపీట్ అవుతాయి. అవే రిపీట్ అవుతున్నాయి. అంటే క్యాలెండర్ వాస్తవంగా చెప్పాలంటే క్యాలెండర్ 7 డేస్కే రిపీట్ అవుతుంది. బట్ స్టార్టింగ్ మనం ఏదో చెప్పాం కదా, సో సింపుల్ లాజిక్ అండి. క్యాలెండర్ రిపిటేషన్ అనేది ఎప్పుడు అనేది మీరు ఎప్పుడు అవుతుంది అనేది మీరు ఖచ్చితంగా కావాలి అని అంటే ఇక్కడ సింపుల్ లాజిక్ అండి. ఎప్పుడైతే నీకు వచ్చిన 8 డేస్ అన్నీ కూడా 0 అవుతాయో క్యాలెండర్ ఖచ్చితంగా రిపీట్ అవుతుంది. ఎప్పుడైతే నీకు వచ్చిన 8 డేస్ అన్నీ కూడా 0 అవుతాయో క్యాలెండర్ ఖచ్చితంగా రిపీట్ అవుతుంది. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇప్పుడు చెప్తాం మంత్ కోడ్స్ చూస్తాం కూడా, నెక్స్ట్ మంత్ కోడ్స్ వస్తాయి. ఈ మంత్ కోడ్స్ అన్నీ యాడ్ చేసుకుంటూ వస్తే ఎక్కడైతే 0 అవుతుందో సో ఇక్కడ మళ్ళీ సేమ్ క్యాలెండర్ ముందు ఏ మంత్ దగ్గర అయితే స్టార్ట్ అయిందో 0 అయిన తర్వాత నెక్స్ట్ మంత్ సేమ్ డేతో స్టార్ట్ అవుతుంది. సో అట్ మీకు క్లియర్గా కాన్సెప్ట్ చెప్పేటప్పుడు మీకు క్లియర్గా అర్థమవుతుంది అది. సో ఓకే, సో ఈ 7 డేస్ ఉంటాయి మనకు, వారానికి 7 డేస్ కాబట్టి 7తో ఏదైనా ఒక సంఖ్యను భాగిస్తే పాసిబుల్ రిమైండర్స్ ఏంటంటే 0 to 6 వరకు వస్తాయి. సో అంటే మనం అల్టిమేట్గా 8 డేస్ అన్నింటినీ 7తో భాగించాల్సిందే. 7తో భాగిస్తే పాసిబుల్ రిమైండర్స్ ఎంత అంటే 0 to 6 వస్తాయి. ఈ 0 to 6 వచ్చే కోడ్స్ వచ్చే 0 to 6 రిమైండర్స్ వస్తాయి. ఆ రిమైండర్స్నే మనం కోడ్స్గా తీసుకుంటున్నాం వీక్కి. సో సింపుల్ అది. సో రైట్ నెక్స్ట్ అయితే మంత్ కోడ్స్. ఈ మంత్ కోడ్స్ ఏంటి అనేది చూస్తే ఒకసారి చూద్దాం. సింగా చెప్పాలంటే స్టార్టింగ్ డే ఆఫ్ ద క్యాలెండర్ 111 స్టార్టింగ్ చెప్పుకున్నాం కదా. స్టార్టింగ్ డే ఆఫ్ ద క్యాలెండర్ మండే. ఏదైనా ఒక రోజు స్టార్ట్ అవుతుందంటే 1 తోటే స్టార్ట్ అవ్వాలి. సో మండే 1, ట్యూస్డే 2, వెడ్నెస్డే 3, తర్వాత థర్స్డే 4, ఫ్రైడే 5, సాటర్డే 6, సండే 7. వాస్తవానికి సండే ఏంటంటే 7. సండే 7ని 7తో భాగిస్తే ఏమొస్తుంది శేషం? రిమైండర్ 0 వస్తుంది. 7ని 7తో భాగిస్తే శేషం ఏమొస్తుంది? రిమైండర్ 0 వస్తుంది. మరి రిమైండర్ 0 వస్తుంది కాబట్టి శేషం 0 వస్తుంది కాబట్టి ముందు రాసుకున్నాం. ఎందుకంటే వరుసగా ఉండడం కోసమని ముందు రాసినాం అంతే తప్ప వాస్తవానికి సండే అనేది 0. సో సండే అనేది వీకెండ్ 0 కాబట్టి సండే అంటే 7ని 7తో భాగిస్తే శేషం 0 వస్తుంది. సో శేషం 0 వస్తే ఆర్డర్ కోసం ముందు రాసుకున్నామే తప్ప వాస్తవానికి సండే అనేది వీకెండే. సో అంటే స్టార్టింగ్ డే ఆఫ్ ద క్యాలెండర్ ఏంటి అని అంటే స్టార్ట్ అయ్యేది 1 తోటి స్టార్ట్ అవుతుంది. అంటే దట్ మీన్స్ మండే సింపుల్గా. సో 111 ఏ రోజు అని అంటే మండే, సింపుల్ లాజిక్. ఓకే, నెక్స్ట్ వన్ అది డేస్ గురించి. సో రైట్ నెక్స్ట్ వచ్చేసరికి మంత్ కోడ్స్ అండి. ఈ మంత్ కోడ్స్ ఎలా వస్తాయో కూడా చూద్దామండి. సో అదైతే అంత అవసరం లేదు, మంత్ కోడ్స్ మనం నేర్చుకోవాల్సినంత అవసరం లేదు. మంత్ కోడ్స్ ఎలా వస్తాయో నేర్చుకోవాల్సిన అవసరం లేదు. మంత్ కోడ్స్ డైరెక్ట్ గుర్తుంచుకుంటే బెటర్. సో అవి ఎలా వస్తాయో తెలిసి ఉంటే కొంచెం బాగుంటుంది. సో అందుకోసం దాంట్లో కూడా కొంచెం చిన్న కాన్సెప్ట్ ఉంటుంది. సో అందుకోసం అది ఎలా వస్తాయో కూడా చూద్దాం. రైట్, ఇప్పుడు జనవరి మంత్ కోడ్. నేను డైరెక్ట్ కోర్స్ రాయట్లేదండి. సో ఫస్ట్ జనవరి నెలలో ఎన్ని రోజులు ఉంటాయి ఫస్ట్ రాస్తున్నా. ఎన్ని రోజులు ఉంటాయి జనవరి నెలలో? 31 డేస్ ఉంటాయి. మరి అలాగే ఫిబ్రవరి నెల తీసుకుంటే నాన్ లీప్ ఇయర్ అయితే 28 డేస్ ఉంటాయి, లీప్ ఇయర్ అయితే 29 డేస్ ఉంటాయండి. నేను లీప్ ఇయర్ గురించి ఇక్కడ నేను మాట్లాడట్లేదు, మంత్ కోడ్స్ గురించి మాట్లాడుతున్నా. ఒకవేళ లీప్ ఇయర్లో ఏంటి అనేది మనం తర్వాత చూద్దాం. రైట్, నెక్స్ట్ మార్చి ఎన్ని రోజులు ఉంటాయండి? 31. ఏప్రిల్ 30 డేస్. మే 31 డేస్. జూన్ 30 డేస్. నెక్స్ట్ అలాగే జూలై 31 డేస్. ఆగస్ట్ 31 డేస్. సెప్టెంబర్ 30 డేస్. అక్టోబర్ 31 డేస్. నవంబర్ 30 డేస్. డిసెంబర్ 31 డేస్.
రైట్ ఇది ఉంది. సో అంటే మనము డేస్ రాసినాం. జనవరి నెలలో ఎన్ని రోజులు ఉంటాయంటే 31 డేస్ ఉంటాయి. ఈ డేస్ రాసామండి. రైట్ ఇక్కడ డేస్ ఇది. జనవరి నెలలో ఎన్ని రోజులు ఉంటాయండి 31 డేస్. ఫిబ్రవరి నెలలో 28 డేస్, మార్చి 31, ఏప్రిల్ 30, రైట్ అలాగే మే 31, జూన్ 30, జూలై 31, ఆగస్టు 31, సెప్టెంబర్ 30, అక్టోబర్ 31, నవంబర్ 30, డిసెంబర్ 31. అయితే ఈ జనవరి నెలలో 31 డేస్ ఉంటాయి కదా, మరి ఇందులో నేను ఆడ్ డేస్ రాస్తున్నా. ఆడ్ డేస్ రాస్తున్నా. ఫస్ట్ డేస్ రాశాను, నెక్స్ట్ ఆడ్ డేస్ రాస్తాను. రైట్ నెక్స్ట్ మంత్ కోడ్ రాస్తాను. రైట్ అగే. సో మరి ఇప్పుడు చూడండి ఒకసారి, జనవరిలో 31 డేస్ ఉన్నాయి. 31ని 7తో భాగిస్తే నాకు ఇప్పుడు ఆడ్ డేస్ కావాలి. ఇక్కడ ఈ కాలం మొత్తం ఆడ్ డేస్ కావాలి. సో మరి 31ని 7తో భాగిస్తే 7 తోటి 7 4 28 పోతే 3 మిగిలింది. సో శేషం ఎంత అంటే 3. మరి 28ని 7తో భాగిస్తే శేషం 0. రైట్ మార్చి 31 డేస్ ఉన్నాయి. 31ని 7తో భాగిస్తే ఆల్రెడీ చేసినాం, ఇక్కడ 3 వచ్చింది. రైట్ అయితే 30 అంటే 2 ఒకటి తగ్గింది కాబట్టి. సో రైట్ మళ్ళీ 3 మళ్ళీ 2. సో నెక్స్ట్ ఇక్కడ కూడా డేస్ రాయండి, ఆ డేస్ రాయండి. 3 3 2 3 2 3 ఆ డేస్ వచ్చేసింది. నెక్స్ట్ మంత్ కోడ్స్ రాయాలి. మరి మంత్ కోడ్స్ ఎలా రాస్తామని అంటే, ఇప్పుడు ఏదైనా ఇప్పుడు వాడు ఇచ్చిన డేట్లో మంత్కి సంబంధించిన కోడ్ రావాలి. సో రాయాలి కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ మంత్ కోడ్స్. జనవరి నెల మంత్ కోడ్ ఎంత అంటే 0గా తీసుకుంటామని. జనవరి నెల ముందు నెల అంటూ ఏది లేదు కాబట్టి అక్కడ. సో రైట్ జనవరి అంటే స్టార్టింగ్ అనేది జనవరితోటే స్టార్ట్ అవుతుంది కదా. సో జనవరితోటే స్టార్ట్ అవుతుంది కాబట్టి దాని కోడ్ ఏంటంటే 0 తీసుకుంటాం. ఎందుకలా అంటే మనకు జనవరి కంటే ముందు ఏ నెల అయితే ఉందో, ఒక సంవత్సరంలో జనవరి కంటే ముందు ఏ నెల అయితే ఉందో అందులో మిగిలిన ఆడ్ డేస్ ఏవైతే ఉన్నాయో అవి నెక్స్ట్ మంత్ కోడ్గా తీసుకుంటామండి. మరి ఒక సంవత్సరంలో ఒక సంవత్సరం అనేది సంవత్సరం స్టార్ట్ అయ్యేదే జనవరితోటి. మరి జనవరి కంటే ముందు అనేది ఏముండదు కదా. మరి జనవరిలో ఏదైనా డేట్ అడిగినప్పుడు ఫైండ్ అవుట్ చేయమని అడిగినప్పుడు దానికంటే ముందు ఏ నెల ఉండదు. సో అంటే ముందు నెల ఉంటే దాంట్లో మిగిలిన ఆడ్ డేస్ అనేది మనం ఆ జనవరి నెలకు మనం ఆడ్ డేస్గా తీసుకునేవాళ్ళం. సో రైట్ మంత్ కోడ్గా తీసుకునేవాళ్ళం. జనవరి నెలకి మంత్ కోడ్గా తీసుకునేవాళ్ళం. మరి ముందు నెల అంటూ ఉండదు. జనవరి కాబట్టి స్టార్టింగ్ మంత్. సో అందులో ముందు నెల అంటూ ఉండదు కాబట్టి సో దానికి ఆడ్ డేస్ అనేది 0గా తీసుకుంటాం. రైట్ ఓకే. సో అందుకే మరి ఫిబ్రవరి ముందు నెల ఏంటండి జనవరిలో ఎన్ని ఆడ్ డేస్ ఉన్నాయి 3. మరి ఆ 3 అనేది ఇక్కడ కోడ్ వస్తుందండి. రైట్ ఓకే. సో 3 అనేది అక్కడ కోడ్ వచ్చేసింది. అంటే ఫిబ్రవరి మంత్ కోడ్ ఎంత అంటే 3. మరి మార్చి చూస్తే అప్ టు ఫిబ్రవరి వరకు అండి మొత్తం యాడ్ చేసుకుంటూ రావాలి. సో రైట్ అప్ టు ఫిబ్రవరి వరకు. జనవరిలో 3, సో రైట్ ఫిబ్రవరిలో 0, 3 + 0 3. సో రైట్ ఓకే. మార్చి కోడ్ ఎంత అంటే 3. మరి ఏప్రిల్ కోడ్ మరి నెక్స్ట్ అప్ టు మార్చి వరకు అంటే ముందు నెల వరకు మొత్తం యాడ్ చేయాలండి. సో ఏప్రిల్ మంత్ కోడ్ కావాలంటే ముందు నెల వరకు మొత్తం యాడ్ చేస్తే 3 + 0 3, 3 + 3 6. రైట్ ఓకే 6. మరి మే మొత్తం యాడ్ చేయండి. 3 + 3 6 2 8. 8 అనేది 7 కంటే ఒకటి ఎక్కువ కదా. 8 అనేది 7 కంటే ఒకటి ఎక్కువ. అంటే 7th ఒకసారి డివిజిబుల్ అవుతుంది. శేషం ఎంత మిగిలింది అంటే 1 మిగిలింది. సో అంటే మే మంత్ కోడ్ ఎంత అంటే 1. నేను 7th భాగించగా వచ్చి ఆడ్ డేస్ రాస్తున్నా. అల్టిమేట్ ఇక్కడ కూడా 7 కంటే ఎక్కువ వస్తే మళ్ళీ భాగిస్తున్నా, మళ్ళీ శేషం తీసుకుంటున్నా, రిమైండర్ తీసుకుంటున్నా. రైట్గా. సో మరి గమనించండి. సో దీన్ని నేనేం చేస్తా అంటే ఇంక ఇది ప్రతిసారి పైనుంచి యాడ్ చేయడం కష్టం కాబట్టి నేనేం చేస్తున్నా అంటే నాకు ఈ నెల కావాలంటే ఆల్రెడీ ఈ నెల వరకు నేను ఫైండ్ అవుట్ చేయాలా. ఆల్రెడీ నేను ఫైండ్ అవుట్ చేసిన ఇంతవరకు మొత్తం యాడ్ చేస్తే 8 అనేది 7తో ఒకసారి భాగించబడితే డివిజిబుల్ అయితే 1 శేషం మిగిలింది. అంటే 8లో భాగమే కదా ఈ 1 అనేది. ఈ 1 ప్లస్ ఇది యాడ్ చేస్తే సరిపోయింది, డైరెక్ట్గా వచ్చేసింది. 3 ప్లస్ ఇక్కడ చూడండి 1 + 3 4. సో ఆన్సర్ ఇక్కడ జూన్ మంత్ కోడ్ ఎంత అంటే 4. మరి 4 + 2 ఎంత అండి నెక్స్ట్ మంత్ కూడా వస్తుంది. 4 + 2 6. సో రైట్ జూలై 6. రెడీ. సో మరి జాగ్రత్త 6 + 3 9. 9 అనేది 7 కంటే ఎక్కువ ఉంది. ఎంత ఎక్కువ ఉంది 2. అంటే 7తో ఒకసారి భాగించబడింది, మిగిలేదు శేషం 2 అది. మరి 3 + 2 5. 5 + 2 7. 7 అంటే 7తో నిశేషం భాగించబడింది 0. 0 + 3 3. 3 + 2 5. సో రైట్ ఓకే. సో ఇది అండి.
సో మంత్ కోడ్స్ ఏంటంటే 033614625035 ఇవన్నీ మంత్ కోడ్స్ అన్నమాట. ఓకే, సో రైట్, నేను వాటన్నిటిని ఇదంతా అవి ఎలా వస్తాయో చెప్పడం కోసం రాసాము. ఇదంతా కాకుండా డైరెక్ట్గా మంత్ కోడ్స్ మాత్రమే తీసుకుంటే చూద్దాం ఎలా ఉండిద్ది అనేది. సో ఓకే, రైట్, జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, మే, జూన్, రైట్గా జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్. ఇది తీసుకుంటే మొత్తం నెలలు ఇవి. మరి జనవరి మంత్ కోడ్ ఎంత అంటే 0 తీసుకుంటాం, ఫస్ట్ నెల అదే కాబట్టి దానికి ముందు నెల అనేది ఏమి ఉండదు. సో రైట్, అందుకోసం దాన్ని 0 తీసుకుంటాం. ఫిబ్రవరి మంత్ కోడ్ 3, జనవరిలో మిగిలిన 8 డేస్ ఇవి 3. మార్చి మంత్ కోడ్ అప్ టు ఫిబ్రవరికి యాడ్ చేసేస్తాం, 3 వస్తుంది. ఏప్రిల్ మొత్తం యాడ్ చేసేస్తే పైన ముందు రాసినాం కదా, రైట్, 6. ఇక్కడ యాడ్ చేయొద్దండి, ఇక్కడ యాడ్ చేయకూడదు, పైన రాసినాం ఆల్రెడీ. ఏప్రిల్, మే 1, జూన్ 4, జూలై 6, ఆగస్ట్ 2, సెప్టెంబర్ 5, అక్టోబర్ 0, నవంబర్ 3, రైట్గా. సో డిసెంబర్ 5. సో అంటే 033614625035 ఇవి మంత్ కోడ్స్ అండి. సో ఇవి కాకుండా కొంతమంది 146 అని వాడుతుంటారు. అంటే సో మరి ఈ కోడ్స్కి 1 డే కలిపితే మీరు వాడే కోడ్ వస్తుంది. ఇది 144025036 ఉంది కదా, ఆ కోడ్ వస్తుంది వీటికి 1 డే కలిపితే. సో రైట్, మరి ఆ కోడ్తో యూజ్ చేసే వాళ్ళు ఏం చేయాలంటే, ఇక్కడ మనం సండే 0గా తీసుకున్నాం, అక్కడ మీరు సాటర్డే 0గా తీసుకోవాలి. సో రైట్, అది సో దానికి కంటే కూడా ఇది కొంచెం బెటర్ అండి. సో అందుకే నేను ఇదే చెప్పేశాను. సో క్లియరా, 033614625035 అనమాట. సో ఇవి మంత్ కోడ్స్. అలాగే వీక్ కోడ్స్ ఆల్రెడీ రాసినాం, వీక్ కోడ్స్ అన్ని కూడా ఆల్రెడీ రాసినాం. సో రైట్, ఇక్కడ మంత్ కోడ్స్ అయిపోయింది, వీక్ కోడ్స్ అయిపోయింది. నెక్స్ట్ ఏంటండి ఇంకా, రైట్, అయితే ఈ మంత్ కోడ్స్లో కొంత ఇన్ఫర్మేషన్ ఉందండి. సో గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, మేజర్ పాయింట్స్ ఏంటంటే, సేమ్ కోడ్ ఉన్న నెలలు సేమ్ డేతో ప్రారంభం అవుతాయి. ఇది మేజర్ పాయింట్ ఇందులో మనం గుర్తుంచుకోవాలి. సేమ్ కోడ్ ఉన్న నెలలు సేమ్ డేతో ప్రారంభం అవుతాయి. మరి సేమ్ కోడ్ ఉన్న నెలలోనైనా ఇక్కడ ఫిబ్రవరి సేమ్ కోడ్ ఉంది, మార్చి సేమ్ కోడ్ ఉంది, అలాగే 3 ఎక్కడ ఉందండి, 3 నవంబర్. సో అంటే నవంబరు, ఫిబ్రవరి, అలాగే మార్చి 3 నెలలు కూడా సేమ్ డేతో ప్రారంభం అవుతాయి అంటే ఖచ్చితంగా సేమ్ డేతో ప్రారంభం అవుతాయి. సేమ్ కోడ్ ఉన్న నెలలు సేమ్ డేతో ప్రారంభం అవుతాయి, ఖచ్చితంగా ప్రారంభం అవుతాయి అండి. రైట్గా. సో నెక్స్ట్ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే సో మరి అక్కడ ఇప్పుడు చూడండి, ఏప్రిల్ 6 ఉంది ఇక్కడ, అలాగే 6 ఎక్కడ ఉంది, జూలై 6 ఉంది, రైట్. అంటే ఈ రెండు కూడా సేమ్ డేతో ప్రారంభమవుతాయి. ఏప్రిల్ 6, జూలై 6 కాబట్టి సేమ్ డేతో ప్రారంభమవుతాయి. సో ఓకే, నెక్స్ట్ మీరు అబ్జర్వ్ చేస్తే సెప్టెంబర్ చూడండి ఒకసారి. సెప్టెంబర్ నెల చూస్తే సెప్టెంబర్ అండ్ డిసెంబర్ ఈ రెండు కూడా సేమ్ కోడ్ ఉంది. సెప్టెంబర్ 5, డిసెంబర్ 5. సో అంటే అవి కూడా సేమ్ డేతో ప్రారంభమవుతాయి. సో అంటే సింపుల్గా మీరు జాగ్రత్తగా అనాలిసిస్ చేస్తే ఇక్కడ సో చూడండి ఒకసారి, నేను లీప్ ఇయర్, నాన్ లీప్ ఇయర్లు ఫస్ట్ నేను రాసేది ఏంటంటే, లీప్ ఇయర్, నాన్ లీప్ ఇయర్ రెండిట్లో కామన్గా ఉండేది, రెండిట్లో కామన్గా. సో అంటే నాన్ లీప్ ఇయర్లో ఆ నెలలు సేమ్ డేతో ప్రారంభం అవుతాయి, సో లీప్ ఇయర్లోనూ సేమ్ డేతో ప్రారంభం అవుతాయి. అటువంటి నెలలు నేను ఫస్ట్ రాస్తున్నా. సో ఓకే, మరి అవేంటి అంటే ఒకసారి మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే మార్చి అండ్ నవంబర్ ఇవి రెండు కూడా లీప్ ఇయర్లోను నాన్ లీప్ ఇయర్లోను సేమ్ డే తోటి ప్రారంభం అవుతాయి. సో అలాగే ఏప్రిల్ అండ్ జూలై ఇవి కూడా అంతే. సో అలాగే సెప్టెంబర్ అండ్ డిసెంబర్ ఇవి కూడా అంతే. సో అంటే వీటి వరకు మీరు అబ్జర్వ్ చేసినట్లయితే
సో లీప్ ఇయర్ అని నాన్ లీప్ ఇయర్ అని తేడా ఏం లేదండి. సో రెండిట్లోనూ కూడా అవి 2 నెలలు సమానం అనమాట. మార్చి నెల, నవంబర్ నెల, ఏప్రిల్ నెల, జూలై నెల, సెప్టెంబర్, డిసెంబర్ నెలలు సేమ్ డేతో ప్రారంభమవుతాయి, లీప్ ఇయర్లో అయినా నాన్ లీప్ ఇయర్లో అయినా. సో అయితే వీటిలో అడిగినప్పుడు మనం డైరెక్ట్గా చేస్తాం, ఇవి కాకుండా ఇంకేదైనా అడిగినప్పుడు కొంచెం ఇబ్బంది పడాల్సి వచ్చింది. సో అందుకోసమని జాగ్రత్త మీరు అనాలిసిస్ చేస్తే ఎక్కడ అంటే ఇక్కడ మార్చి తర్వాత అన్నీ కూడా లీప్ ఇయర్ అయినా నాన్ లీప్ ఇయర్ అయినా సేమ్ ఉండిద్దండి. మార్చి తర్వాత అన్ని నెలలు సేమ్. సో ఒకవేళ సపోజ్ ఎందుకంటే లీప్ ఇయర్ అనుకో, ఒకవేళ లీప్ ఇయర్ అనుకో, సో ఇప్పుడు జనవరి 0, ఫిబ్రవరిలో ఒక రోజు ఎక్కువ వస్తుంది. అంటే ఫిబ్రవరి, జనవరిలో నెల మిగిలింది 3 రోజులు కాబట్టి ఆ 3 అలాగే ఉండిద్ది. అంటే మార్చి దగ్గర నుంచి మీరు అబ్జర్వ్ చేస్తే మార్చి దగ్గర నుంచి 1 డే పెరిగిద్ది. ఎందుకంటే ఫిబ్రవరిలో ఒక రోజు ఎక్కువ వస్తుంది కాబట్టి. సో 28 ఉండేది ఇంతకుముందు నాన్ లీప్ ఇయర్ అయితే, ఇప్పుడు లీప్ ఇయర్ కాబట్టి 29 డేస్ ఉండేది. అంటే ఇక్కడ కూడా 1 డే శేషం, ఒకటి అనేది శేషం వస్తుంది, 1 డే మిగిలిపోయింది. ఆ 1 డేని ఇక్కడ నుంచి యాడ్ చేస్తాం, రైట్గా ఇక్కడ నుంచి మార్చి నెల నుంచి యాడ్ చేస్తాం. మరి మార్చి నెల నుంచి యాడ్ చేస్తున్నాం కాబట్టి 3 ఉన్నది కాస్త 4 అవుతుంది, 6 ఉన్నది కాస్త 7 అవుతుంది. ఇక్కడ 4, 7 అంటే 0, 2, ఒకటి పెరిగిద్ది అనమాట. 5, 0, 3, రైట్గా. సో 6, 1, 4, మళ్ళీ 6. సో రైట్, ఇలా ఇవి వచ్చేస్తాయి. లీప్ ఇయర్లో ఇక్కడ మారుతాయి, మార్చి నుంచి మారుతాయి. సో మరి అవి గుర్తుంచుకొని ఇవి గుర్తుంచుకోవాలంటే కష్టం కాబట్టి నేను అవి మీకు చెప్పట్లేదు, ఇవన్నీ అవసరం లేదండి, రైట్గా. సో జాగ్రత్త మీరు అనాలిసిస్ చేస్తే అదంతా గుర్తుంచుకోవాల్సిన అవసరం లేదండి, డైరెక్ట్గా మీరు గుర్తుంచుకోవచ్చు ఇక్కడ. సో ఏంటంటే ఫిబ్రవరి తర్వాత నుంచి, దట్ మీన్స్ మార్చి నుంచి ఒకరోజు పెరిగిద్ది. సో అంటే ఒక రోజు పెరిగిందంటే అన్నిటికీ పెరుగుతుంది కాబట్టి మార్చి పెరిగితే నవంబర్లో పెరిగిద్ది, అందుకే మార్చి నవంబర్ సేమ్ డేతో ప్రారంభమవుతుంది. అలాగే ఏప్రిల్లో పెరిగితే జూలైలో కూడా పెరుగుతుంది. సో అందుకే ఏప్రిల్, జూలై సేమ్. లీప్ ఇయర్లోనూ నాన్ లీప్ ఇయర్లోనూ సేమ్ ఉంటుంది. సో అలాగే సెప్టెంబర్లో పెరుగుతుంది, ఎందుకంటే ఫిబ్రవరి తర్వాత నెల కాబట్టి. సెప్టెంబర్లో పెరిగితే డిసెంబర్లో కూడా పెరుగుతుంది. సో అందుకే అవి 2 సేమ్ ఉంటాయి. సో అదండి క్లియర్గా, ఓకే. సో అయితే ఇక్కడ అడిగినప్పుడు ప్రాబ్లం లేదు, వీటి లింక్ పెట్టినప్పుడే కొంచెం అనాలిసిస్ చేయాల్సింది. మనం వీటితో లింక్ పెట్టినప్పుడే అనాలిసిస్ చేయాలి. ఏమంటాడంటే లీప్ సంవత్సరంలో జనవరి నెలకు సమానమైన నెల ఏది అని అంటాడు, లేదా జనవరి నెల ప్రారంభ రోజుతో ప్రారంభమయ్యే నెల ఏది, రైట్. ఓకే. సో ఒక లీప్ సంవత్సరంలో జనవరి నెల సోమవారం ప్రారంభమైతే మరి అదే సోమవారం ప్రారంభమయ్యే నెల ఏది అని చెప్పని అడుగుతాడు. ఇట్లా అడగడానికి అవకాశం ఉండిద్దండి, రైట్. ఓకే. సో జనవరి నెల సోమవారం, ఒక లీప్ సంవత్సరం జనవరి నెల సోమవారం ప్రారంభమైతే చూడండి, ఒక లీప్ సంవత్సరంలో జనవరి మంత్, లీప్ సంవత్సరంలో లీప్ ఇయర్ అండి, లీప్ ఇయర్ అనేది జనవరి 1, లీప్ ఇయర్ జనవరి 1 మండే అయితే, మరి అదే సంవత్సరంలో అదే లీప్ సంవత్సరంలో మరే ఇతర నెల మండే తోటే స్టార్ట్ అవుతుంది, సేమ్ డేతో ప్రారంభం అవుతుంది అని అంటాడు. సో మరి లీప్ సంవత్సరంలో అంటున్నాడు, మామూలుగా సాధారణ సంవత్సరంలో అంటే జనవరి 0 ఉంది, అక్టోబర్ 0 ఉంది. సో మరి ఖచ్చితంగా సాధారణ సంవత్సరంలో అయితే జనవరి అండ్ అక్టోబర్ సమానం. ఇది నాన్ లీప్ ఇయర్ అయితే జనవరి నెల అక్టోబర్కి సమానం అవుతుంది, ఓకే. సో లీప్ ఇయర్ కనుక అయితే జనవరి నెల అక్టోబర్కి సమానం అవుతుందా? లేదు, కాదు. సో మరి లీప్ ఇయర్లో జనవరి నెలకు సమానమైన నెల ఏంటి అని అంటే, లీప్ ఇయర్లో జనవరి ఇక్కడ 0 ఉండిద్ది, లీప్ ఇయర్లో అయినా జనవరి 0 ఉండిద్ది. మరి ఏ నెలలు జనవరి నెలకు సమానం అవుతుంది లీప్ సంవత్సరంలో అని అంటే, అక్కడ మనకు ఒక్కసారి మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఇక్కడ 0 అంటే మీనింగ్ ఏంటి? 7. 0 అంటే ఏంటి? 7 అని కూడా 7/7 చేస్తే శేషం 0 కదా వచ్చేది. సో మరి ఇక్కడ 6 మార్చి నుంచి 1 డే పెరుగుతుంది, 6కి ఒకటి యాడ్ చేస్తే 7 వస్తుంది. సో అంటే ఇక్కడ 7 అవుతుంది. అలాగే ఇంకెక్కడ అవుతుంది? జూలై కూడా 7 అవుతుంది. అంటే 7/7 చేస్తే శేషం ఎంత? 0. ఇక్కడ శేషం 0. మరి జనవరి నెల 0 ఉంది శేషం. అలాగే రైట్, ఏప్రిల్లో లీప్ సంవత్సరం కనుకైతే ఏప్రిల్లో 0 అయిపోతుంది, జూలైలో 0 అయిపోతుంది. అంటే ఖచ్చితంగా జనవరి నెల ఏ డేతో ప్రారంభమవుతుంది? మండేతో ప్రారంభమైంది అన్నాడు. ఖచ్చితంగా ఏప్రిల్ కూడా మండేతో ప్రారంభం అవ్వాలా, జూలై కూడా మండేతో ప్రారంభం అవ్వాలా.
అంటే లీప్ సంవత్సరంలో పోల్చినప్పుడు కొంచెం జాగ్రత్తగా, అంటే అప్పుడు మాత్రం మారిద్ది. అందుకోసం అని చెప్పేసి అక్కడ మనం కంపేర్ చేసేటప్పుడు క్వశ్చన్ జాగ్రత్తగా చదవాలా. నార్మల్గా ఈటి వరకు అయితే ప్రాబ్లం లేదు, లీప్ ఇయర్ అయినా నాన్ లీప్ ఇయర్ అయినా సేమ్ డేతో ప్రారంభం అయితే వాటి వరకు ప్రాబ్లం లేదు. మార్చి నవంబర్ సరే, అలాగే ఏప్రిల్ జూలై సెప్టెంబరు డిసెంబర్ వాటి వరకు ప్రాబ్లం లేదు. జనవరి నెలతో అడిగినప్పుడు లీప్ సంవత్సరం అడిగిందా, జనవరి నెల కానీ ఫిబ్రవరి నెల కానీ, ఖచ్చితంగా మనం అక్కడ ఖచ్చితంగా మనం అబ్జర్వ్ చేయాలా. లీప్ సంవత్సరం అడిగాడా, నాన్ లీప్ ఇయర్ అడిగాడా అనేది అబ్జర్వ్ చేయాలా. సో ఎందుకంటే డైరెక్ట్గా ఇలా తీసుకోవడానికి కుదరదు కాబట్టి చేంజ్ అవుతుంది ఆన్సర్. సో అందుకే ఒకవేళ జనవరి లీప్ సంవత్సరం కనుక అయితే జనవరి 1 మండే అయి లీప్ సంవత్సరం అయితే మరి ఆటోమేటిక్గా అది ఏప్రిల్ 1 మండే అవుతుంది, అలాగే జూలై 1 మండే అవుతుంది. ఓకే, నెక్స్ట్ వన్ వచ్చరికి ఒకవేళ నాన్ లీప్ ఇయర్ అనుకో, జనవరి నెలకి సమానమైన నెల ఏంటి, లేదా జనవరి నెల ప్రారంభ రోజు అక్టోబర్ నెల ప్రారంభ రోజు సమానం ఉంటుంది నాన్ లీప్ ఇయర్ అయితే. ఓకే రైట్, అది జాగ్రత్తగా మీరు అబ్జర్వ్ చేయండి ఇక్కడ. సో ఈ కాన్సెప్ట్ అనేది క్లియర్గా తెలిస్తే సో మీకు క్వశ్చన్ చాలా ఇక్కడ క్వశ్చన్ రైజ్ అవ్వడానికి అవకాశం ఉంది. సో చాలా ఈజీగా మనం చేయడానికి సో ఆన్సర్ చేయొచ్చు. ఓకేనా రైట్. నెక్స్ట్ ఇది ఇప్పుడు మనము డేట్ ఫైండ్ అవుట్ చేసే ప్రాసెస్లో మంత్ కోర్స్ తెలుసుకుందాం, వీక్ కోర్స్ తెలుసుకుందాం, అండ్ ఫైనల్ వన్ ఇయర్ కోర్స్ అండి. రైట్, నెక్స్ట్ వన్ ఇయర్ కోర్స్. ఈ ఇయర్ కోర్స్లో సో రైట్ 1500 to 1599 వరకు జీరోగా తీసుకుంటామండి కోడ్. అలాగే 1699 వరకు 6 తీసుకుంటాం కోడ్. 1799 వరకు కోడ్ ఎంత తీసుకుంటామండి, 4 తీసుకుంటాం. రైట్, అలాగే 1899 వరకు కోడ్ ఎంత అంటే 2 తీసుకుంటాం. రైట్, మళ్ళీ అగైన్ 1999 వరకు కోడ్ ఎంత అంటే 0 తీసుకుంటాం. ఒకసారి మీరు జాగ్రత్తగా అనాలిసిస్ చేస్తే 1599 వరకు కోడ్ ఎంత అంటే 0, 1699 కోడ్ ఎంత అంటే ఎంత వస్తుందండి 6, 1799 కోడ్ ఎంత అంటే 4, 1899 కోడ్ ఎంత అంటే 2, 1999 కోడ్ ఎంత అంటే 0. రైట్ ఓకే. సో నెక్స్ట్ చేంజ్ అవుతుందండి, ఇక్కడ నుంచి మళ్ళీ చేంజ్ అవుతుంది. ఒకసారి జాగ్రత్తగా అనాలిసిస్ చేయండి. 1999 రైట్, కోడ్ ఎంత 0. నెక్స్ట్ 2099 కోడ్ ఎంత అంటే రైట్ మళ్ళీ 6 వస్తుంది. 2099 కోడ్ ఎంత అంటే మళ్ళీ 6 వస్తుంది. ఓకే, నెక్స్ట్ 2199 కోడ్ ఎంత అంటే అగైన్ 4 వస్తుంది. 2200 నెక్స్ట్ 2299 ఎంత వస్తుందండి 2 వస్తుంది. 2399 ఎంత వస్తుందని కోడ్ మళ్ళీ 0 వస్తుంది. ఓకే, మళ్ళీ 2499 కోడ్ ఎంత అంటే మళ్ళీ 6 వస్తుంది. సో ఇక్కడ మీరు క్లియర్గా ఈ కోడ్స్ కనుక అబ్జర్వ్ చేసినట్లయితే, ఈ కోడ్స్ ఏవైతే ఉన్నాయో ఈ కోడ్స్ అబ్జర్వ్ చేసినట్లయితే, సో ఒకసారి చూడండి ఈ కోడ్స్ ఏవైతే ఉన్నాయో అన్నింటినీ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే, ఓకే ఈ కోడ్స్ని మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఏముందనేది అబ్జర్వ్ చేయండి. సో ఓకే, కోడ్స్ని అబ్జర్వ్ చేసినట్లయితే 0642 0642 0642 వస్తూనే ఉన్నాయి. ఓకే, సో ఫస్ట్ 400 వరకు మీరు అబ్జర్వ్ చేసినట్లయితే, ఫస్ట్ 400 అంటే దట్ మీన్స్ ఈ 400. ఇక్కడ నేను ఎందుకు ఇలా గ్యాప్ తీసుకుంటున్నానంటే 400 గ్యాప్ తీసుకుంటున్నాం. సో ఎందుకంటే ఒకసారి అబ్జర్వ్ చేస్తే అవే రిపీట్ అవుతున్నాయండి. సో అంటే ఖచ్చితంగా మీరు ఇక్కడ గుర్తుంచుకోవడానికి ఒక చిన్న టెక్నిక్ ఉంది, అదేం లేదు. మనం స్టార్టింగ్ చెప్పుకున్నాం ఏమనంటే ప్రతి 400 సంవత్సరాలకి ఖచ్చితంగా క్యాలెండర్ అనేది సమానం అవుతుంది అని చెప్పేసాం. ప్రతి 400 సంవత్సరాల క్యాలెండర్ అనేది ఖచ్చితంగా సమానం అవుతుంది అని చెప్పేసాం.
సో మరి ఇక్కడ కూడా సేమ్ సిచ్యువేషన్, 400 సంవత్సరాల క్యాలెండర్ అనేది రిపీట్ అవుతుంది, సమానం కాదు రిపీట్ అవుతుంది. 400 సంవత్సరాల క్యాలెండర్ అనేది రిపీట్ అవుతుందని ఫస్ట్ చెప్పినాం మనం. మరి ఇక్కడ కూడా సేమ్ సిచ్యువేషన్, మరి రిపీట్ అవుతుంది కదా, 400 సంవత్సరాల కోసం రిపీట్ అవుతుందని చెప్పాం కదా. మరి 1600 మీరు అబ్జర్వ్ చేయండి, 1600 1699 కోడ్ ఎంత 6 ఉంది కదా, ఎంత ఉందండి కోడ్ 6 ఉంది. 1600 అనేది 400తో భాగించబడింది కదా, 400తో భాగించబడింది. మరి 400తో భాగించబడేవన్నీ కూడా 6